పెన్నుపోటుకు ప్రభుత్వ ఖజానా వెలవెలబోతోంది. మాయదారి పెన్ను దెబ్బకు లెక్కలు మారిపోతున్నాయి. ప్రభుత్వ అధికారుల లెక్కలను తారుమారు చేస్తున్న ఈ పెన్ ఇప్పుడు తిరుపతిలో హల్చల్ చేస్తోంది. 95 రూపాయలకే లభించే ఈ పెన్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలు విసురుతోంది. తిరుపతిలో మాయదారి పెన్ను, ప్రభుత్వ లెక్కలను మార్చేస్తున్న పెన్ను, ఆవిరైపోతున్న అక్షరాలు, లెక్కకు తిక్క పుట్టిన కొత్త పెన్ను రాతలు, పెన్ను రాతలను తుడిచేస్తున్న లేజర్ జిరాక్స్ మిషన్, వే బిల్లుల నయా మోసాలకు తెర, వే బిల్లుల రాతలకు ఫ్రిక్షన్ పెన్ను వాడకం, అక్రమ వ్యాపారులకు వరంగా మారిన ఫ్రిక్షన్ పెన్ను. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఈ పెన్నుతో అక్షరాలు రాయడం, ఆ తర్వాత జిరాక్స్ మిషన్లో ఆ అక్షరాలు తుడిచిపెట్టుకుపోవడం భలేగా ఉంది కదూ. మాయా లేదు, మంత్రం లేదు, ఓన్లీ పెన్ను మంత్రం ఇది. ఇప్పుడు వ్యాపారులకు సిరులు కురిపిస్తోంది ఈ పెన్ను. ప్రభుత్వ ఖజానాకు పోటు పొడుస్తోంది. అదెలా అంటారా? వ్యాపారుల సరుకులు ఎగుమతి దిగుమతి కోసం వాణిజ్య శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సరుకు రవాణా అనుమతులకు వాణిజ్య పన్నుల శాఖ ఏడాదికి ఒకసారి వే బిల్లులు ఇస్తుంది. ఆ వే బిల్లుల నంబర్లు ఆన్లైన్లో రికార్డ్ అవుతాయి. వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు కూడా వే బిల్లు చెల్లించాల్సిందే. ఒకే నంబర్తో బిల్లులు 3 ప్రతులుంటాయి. ఒకటి వ్యాపారి దగ్గర ఉంచుకుంటాడు. దీన్నే ఇన్వాయిస్ బిల్గా గుర్తిస్తారు. మిగిలిన 2 బిల్లులు మార్కెటింగ్ పర్మిట్, మరొకటి వే బిల్లు. ఇన్వాయిస్ బిల్లు తప్ప మిగిలిన 2 బిల్లులను సరుకు కొనుగోలుదారుడికిస్తారు. వ్యాపారి వద్ద ఉంచుకున్న వే బిల్లు ఆధారంగా నెలకు ఒకసారి వాణిజ్య పన్నుల శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తులేసే వ్యాపారులకు ఇప్పుడు ఈ పెన్ను వజ్రాయుధమైంది. ఈ పెన్నుతో రాసిన అక్షరాలు జిరాక్స్ మిషన్లో పెడితే చాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పుడు వే బిల్లులకు ఈ పెన్నును వినియోగిస్తున్నారు కొందరు వ్యాపారులు. ఒక బిల్లును తమ వద్ద ఉంచుకుని ఫ్రిక్షన్ పెన్ను సహాయంతో ఒకే బిల్లుతో పదే పదే ఎగుమతులు దిగుమతులకు వినియోగిస్తున్నారు. పన్నులు ఎగవేతకు కొత్త దందాకు తెరతీశారు. ఈ డౌట్ వచ్చి దీంట్లో ఏమైందంటే ఇన్వాయిస్, మార్కెట్ కమిటీ పర్మిట్, అలాగే వే బిల్స్ మన గవర్నమెంట్ దగ్గర తీసుకునేటువంటి 2 వే బిల్ కాపీలు ఉంటాయి. ఫస్ట్ కాపీ అంటే ఒరిజినల్, డూప్లికేట్ ఉంటాయి. వాటిలో ఏమైందంటే ఒరిజినల్, డూప్లికేట్, మార్కెట్ కమిటీ పర్మిట్ వచ్చి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇన్వాయిస్ మాత్రం వాళ్ళు ప్రిపేర్ చేసేది. సో వాళ్ళు ప్రింట్ చేసి తయారు చేసే వే బిల్ ఇన్వాయిస్ కాబట్టి ఇన్వాయిస్ మాత్రం ఒక పెన్నుతో రాసినారు. వే బిల్లు మార్కెట్ కమిటీ అంటే డిపార్ట్మెంట్లో తీసుకునేట్టు మాత్రం ఇంకొక ఇంకుతో రాస్తుంటే దానివల్ల డౌట్ వచ్చింది మాకు. ఆ డౌట్ పైన అంటే ఇంకా మేము కొద్దిగా ఎంక్వైరీ చేసి ఆలోచించుకొని మళ్ళీ జిరాక్స్ ఇస్తాంలని ఆలోచిస్తే దాంట్లో ఏమైందంటే ఈ విధంగా ఎరేజ్ మొత్తం వెళ్ళిపోయే కొద్దిగా ఇంకా అప్పుడు నోట్ చేసాం దాన్ని. తిరుపతికి చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీనివాసుల నాయుడు ఓ లారీ తనిఖీలో ఈ పెన్ను భాగోతం వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ మెయిన్గా ఏంటంటే ఆ ఇంకు 2 రకాల పెన్నులు వాడుండే దానివల్లనే డౌట్ వచ్చింది. వాళ్ళు తయారు చేసే ఇన్వాయిస్కి మాత్రం ఒక రకమైన ఇంకు, వీళ్ళు మన డిపార్ట్మెంట్ నుంచి తీసుకునే వాటికి మాత్రం ఇంకో రకమైన ఇంకు వాడున్నారు. ఎందుకంటే ఇన్వాయిస్ని అయితే వాళ్ళు ఎన్నిసార్లు అయినా దాన్ని రెడీ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉంటాయి బుక్. వే బిల్ని అయితే ఏం చేస్తారంటే ఒకసారి మన డిపార్ట్మెంట్ నుంచి తీసుకునేది పక్కాగా కానీ రికార్డ్ చేస్తే తిరిగి దాన్ని మళ్ళీ రాదు, ఇంకోటి తీసుకోవాల్సింది మన దగ్గర నుంచి. సో దానివల్ల ఏం చేశారంటే వాళ్ళు తయారు చేసుకునేది మాత్రం మంచి పెన్నుతో వాడినారు. డిపార్ట్మెంట్ నుంచి తీసుకునేటట్టు మార్కెట్ కమిటీ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ నుంచి తీసుకునేది మాత్రం వాళ్ళు ఏం చేశారంటే పెన్ వచ్చి ఈ పెన్నుతో ఫ్రిక్షన్ పెన్నుతో ఎరేజబుల్ పెన్ను వాడినారు. సో ఆ ఇంక్ డిఫరెన్స్ ఎందుకో ఊరికే జస్ట్ ఫోర్స్ అంటే ఆలోచించకుండా జరిగింది. ఎందుకో ఇదేదో సంథింగ్ ఉంది, సంథింగ్ లేకపోతే అన్ని కాపీలు పెన్నుతో ఎందుకు రాస్తాడు, ఇది ఒక రకమైన పెన్ను, మిగతా కాపీలు ఇంకో రకమైన పెన్నుతో ఎందుకు రాస్తాడని డౌట్ వచ్చేసి ఆ డౌట్ పైన ప్రొసీడ్ అయింది. ఫ్రిక్షన్ పెన్నులో వాడే ఇంక్ థర్మల్ సెన్సిటివ్ అయినందున జిరాక్స్ మిషన్లో లేజర్ కిరణాలు పడగానే ఈ పెన్నులో రాసిన అక్షరాలు మాయమవుతున్నాయి.
తనిఖీ కేంద్రాల వద్ద వే బిల్లుపై సీలు పడకుండా జాగ్రత్త పడితే చాలు ఎన్నిసార్లైనా ఇలా పెన్నుతో రాసిన అక్షరాలను తుడిపేయొచ్చంటున్నారు. ఫ్రిక్షన్ పెన్ వల్ల ఏంటంటే ఒక వేబిల్ను ఒకే రకమైన వేబిల్ను కొన్ని వందల సార్లు రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లోడుకు వాడతారు, ఆ లోడ్లో ఒక 20 టన్స్ వచ్చింది అనుకోండి, ఆ వేబిల్ మళ్ళీ తీసుకోవచ్చు, జిరాక్స్ మిషన్లో పెట్టచ్చు, మళ్ళీ యాజ్ ఇఫ్ ఒరిజినల్గా వచ్చేస్తుంది, మళ్ళీ తీసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. సేమ్ రీయూజ్ నంబర్ కొన్ని వందల సార్లు వాడచ్చు, 1000 టైమ్స్ వాడినా దానికి లిమిట్ ఏం లేదు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన కొందరు వ్యాపారులు కొంతకాలంగా ఇలా నయా మోసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దాంట్లో ఇంకా ఎటువంటి డాక్యుమెంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా అఫిషియల్ డాక్యుమెంటే. అఫిషియల్ డాక్యుమెంట్ చేసినప్పుడు ఇంకో రకమైన డాక్యుమెంట్ చేసుకునే దానికి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ పైన ఇంకా వాళ్ళు రిపోర్ట్స్ పెట్టినాము, ఇంక రిపోర్ట్స్ పైన వాళ్ళ పాటుకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ కమిషనర్ గారికి ఇచ్చినాము కాబట్టి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటారు ప్రాసెస్, వాళ్ళ పాటుకు జరుగుతుంది. అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ పెన్ను జపాన్కు చెందిన ఓ ప్రముఖ సంస్థ తయారు చేసింది. ఈ ఎరేజబుల్ పెన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా నిలుస్తోంది. ఇలాంటి పెన్నుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే మాయదారి పెన్ను. ఈ పెన్నునే ఆయుధంగా చేసుకుంటున్న కొంతమంది వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ పెన్ను ద్వారా విలువైన డాక్యుమెంట్లను సైతం తారుమారు చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ పెన్ను వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ దాముతో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.